హాయ్ అండి, వెల్కమ్ టు కరిష్మాస్ కార్నర్. ఈరోజు నేను చూపించే వీడియో లైనింగ్ బ్లౌజు టేప్ లేకుండా ఎలా కుట్టాలో చూపిస్తానండి. చూడండి, ముందుగా ఇది మీటర్ ముక్క అండి. ఇలాగా మనము విడిగా తీసుకొని చూడండి 4 పొరలుగా అంచులు మన సైడ్ ఉన్నట్టు వేసుకోండి. నిదానంగా చూడండి, నేను చెప్పినట్టుగానే వేసుకోండి. అంచులు కిందకు ఉన్నట్టుగా వేసుకోండి 4 పొరలుగా. ఇప్పుడు మనం హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నామండి. చూడండి, కొంచెం క్రాస్ ఉంది. మీరు స్కేల్ ఉపయోగించండి. మాకేంటంటే ఇలాగే అలవాటు, నేను ఇలాగే కట్ చేసేస్తాను. మీరు స్కేల్తో నీట్గా తీసుకోండి. కొంచెం అంచులు క్రాస్ ఉంది, నేను క్రాస్ తీసేస్తున్నాను. చూడండి, అలా తీసిన తర్వాత చూడండి నీట్గా ఎలా తీసేసాను. మీరు కూడా తీసేయండి. అలాగా కొంచెం క్రాస్ ఉంటే మనకు తేడా వచ్చిందండి హ్యాండ్స్ దగ్గర. ఇప్పుడు అది బ్లౌజ్ హ్యాండ్స్ అండి. చూడండి, మనకు కింద సంఖ భాగం అండి, అంటే 4 పొరలు కింద ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను 1 ఇంచు ఎగస్ట్రా తీసుకుంటున్నానండి. ఎందుకంటే ఫోల్డింగ్ చేయడానికి అంచు దగ్గర మనం ఫోల్డింగ్ చేస్తాం కండి, అది ఫోల్డింగ్ చేసుకోవడానికి ఎగస్ట్రా పెట్టానండి. వాళ్ళు కొంచెం హ్యాండ్స్ 1/4 ఇంచు ఎగస్ట్రా కూడా పెట్టమన్నారు. చూడండి, అలాగ కరెక్ట్గా పెట్టేసుకోవడమే. మనం లూజు లాగడం అలా చేయకుండా ఇలాగ పైన పెట్టేసి కింద కూడా చూడండి, నాకు 1/2 ఇంచు ఎగస్ట్రా వచ్చింది. అక్కడ మీరు టిక్ మార్క్ పెట్టుకోండి, 1/2 ఇంచు పైకి, అంటే మన కుట్టులో పోవాలి కాబట్టి. ఇప్పుడు మీకు ఇక్కడ 2 కుట్లు చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ సన్న కుట్టు, తర్వాత అక్కడ వరకు ఫోల్డింగ్ చేసుకుందాం. అలాగా గీసుకున్నాక మనము టిక్ మార్క్ పెట్టుకున్నాక చూడండి, నేను పైన టిక్ మార్క్ పెట్టేశాను. కింద కూడా సంఖ దగ్గర కూడా మీకు టిక్ మార్క్ పెట్టేశాను. చూడండి, అక్కడ పెట్టుకుందా కొంచెం ఎగస్ట్రా కూడా ఉంది. ఇప్పుడు మనము క్రాస్ తీసుకుందాం. చూడండి, సంఖ క్రాస్ ఎలా తీసుకోవాలో ఇలాగ తీసుకున్నాక నేను కరువు తీయట్లేదండి, ఎందుకంటే లైనింగ్ జాయింట్ చేశాక అప్పుడు తీస్తానండి. ఇప్పుడు తీయను, ఎందుకంటే మనకు లైనింగ్ ముక్కలు ఒకటే మాదిరిగా ఉంటాయి, కొంచెం తేడా పడిద్ది. అదే మనం పై ముక్క వేసి జాయింట్ చేస్తే మనకు కరెక్ట్గా వచ్చిద్దండి. ఇప్పుడు చూడండి, అంతవరకు వాళ్ళ సంఖ, అందుకని అక్కడ ఖర్చు పెట్టాను. మధ్యలో కూడా ఇలాగ కటింగ్ చేసుకోండి, మనకు కరెక్ట్గా హ్యాండ్స్ కుదిరిద్ది. అది తర్వాత కరువు తీద్దాము. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయిపోయిందండి. చూడండి ఎంత ఈజీగా కట్ చేసామో. తర్వాత ఇప్పుడు మనం మధ్యలోకి ఇలాగ విడదీద్దాము. విడదీసాక లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకు ముక్క జాయింట్ ఉండాలని చూడండి, మధ్యగా ఉండాలి. అక్కడ మనకు నెక్ వచ్చింది. చూడండి, నేను ఎలా చూపిస్తున్నాను. అలాగా కటింగ్ది పైకి ఉండాలండి, కింద ప్లెయిన్గా ఉండాలి. ఇది వీపు భాగం. కింద కరెక్ట్ మనకు కట్ చేసే అవసరం లేదండి, కింద కరెక్ట్గానే ఉంది. ఇప్పుడు మనం జాకెట్ తీసుకొని 4 భాగాలుగా కొలత వేసుకుందాము. చూడండి, నేను ఎలా పట్టానో అలాగా మీరు కూడా జాకెట్ వెడల్పు చేసి ఈపు భాగానికి ఇలాగా ఖర్చుతో సహా ఇలాగ 4 మడతలు వేయండి. 4 మడతలు చూడండి, నేను ఎలా పట్టానో. అక్కడ నేను చెయ్యి పెట్టిన దగ్గర కుట్టు ఉందండి, కుట్టు పక్కన 1 ఇంచు ఎగస్ట్రానే ఉంది. చూడండి, ఇలాగ బ్లౌజ్ కింద పెట్టేసేయండి. పెట్టేసి 4 పొరల మీద తీసుకున్నానండి, ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు అక్కడ టిక్ మార్క్ పెట్టాను. మళ్ళీ 30 భాగం మనం టిక్ ఎగస్ట్రా తీసుకుందాం, ఎందుకంటే మనం వెనక వీపుకి టక్స్లు పెట్టాలి కాబట్టి. చూడండి, నేను ఎగస్ట్రా తీసుకున్నాను. మనకు జాకెట్ పర్ఫెక్ట్గా వచ్చిందంటే రేపు నేను కుట్టినప్పుడు చూపిస్తాను మీకు. మళ్ళీ ఇలాగ మనం పైన వరకు నేను టిక్ మార్కే పెడతాను, మీకు కనిపించాలనేసి నేను గీత గీసాను టేపు లేకుండా. మీరు టేపుతోనైనా గీసుకోండి. తర్వాత మనము ఇప్పుడు చంక కింద భాగం నుండి నడుము వరకు కొలత చూడండి. కింద 1/4 ఇంచు వదులుకోండి, నేను చూపిస్తున్నాను చూడండి. 1/4 ఇంచు కింద వదులుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ కొలత ఎలా ఉండాలంటే చంక పైకి 1/4 ఇంచు పైకి పెట్టుకోండి, కిందకి పెట్టకూడదండి. మనకు బ్లౌజ్ కుట్టి ఉంటాం, జాకెట్ హ్యాండ్స్ దగ్గర కొంచెం 1/4 ఇంచు పైకి పెట్టాలి. కిందకి పెట్టామంటే సంఖ పెద్దగా అయ్యిద్ది. అర్థమైందిగా అండి. అలాగా పైన పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీపు పొడవు కొలత
మనకు షోల్డర్ దగ్గర నుండి కింద వరకు పొడవు కొలత చూసుకొని పైన ఇలాగా చూడండి ఒక 1/2 ఇంచు 1/2 ఇంచుకు తక్కువ అలానే నేను గీట పెట్టుకున్నాను. మీరు స్కేల్తో పెట్టుకోండి. మాకు అలవాటు కాబట్టి నేను ఇలా వేసేసాను, గీట పెట్టేశాను. అది మనం కుట్టడంలో కింద వదిలేసాం కాబట్టి అది ఈపుకు సరిపోయిద్ది. పైన ఎక్కువ ఉంది కాబట్టి అది మనం కుట్టేసరికి కరెక్ట్ బ్లౌజ్ మనకు తేడా రాకుండా ఉండిందండి. ఒక 1/2 ఇంచు ఎక్కువ ఉన్నా కూడా షింక్లో సరిపోయిద్ది. మనకు ఎక్కువ పొడవు రాదు, తక్కువ రాదండి, కరెక్ట్గా వచ్చింది. అలాగే కొలత వేసుకుంటే ఇప్పుడు మనం నెక్ ఎలా పెట్టాలో చూపిస్తున్నాను చూడండి. ఆల్రెడీ మేము ఒక 1/2 ఇంచుకు పైన ఎగస్ట్రా వదిలామంటే అలాగే ఎగస్ట్రానే వదిలేసి ఇలా కొలత తీసుకోండి. కొలత తీసుకున్నాక చూడండి నెక్ ఎంత ఉందో చూడండి చూపిస్తున్నాను. కింద కూడా ఒక 1/2 ఇంచు వదులుకొని పైన 1/2 ఇంచు ఇలాగ వదిలేసి ఇప్పుడు దాని పక్కన మనకు ఖాళీ ఇప్పుడు లైనింగ్ ముక్క మీదకు లోపలికి 1/2 ఇంచు తీసుకోండి. కుట్టు వేసేసరికి మనకు కరెక్ట్గా వచ్చేసిద్దండి. మనకు కుట్టుకు కావాలి అంటే 1/2 ఇంచు, కాకపోతే మీకు ఇంకొంచెం కావాలి అంటే ఇంకొంచెం లోపలికి పెట్టుకోవచ్చు. మాకు 1/2 ఇంచు అయితే సరిపోయిందండి. ఇప్పుడు చూడండి సంక మనకు షోల్డర్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం కింద ఇది ఖర్చుకు మీకు చూపిస్తుంది, ఖర్చు అండి. ఇది అంతవరకు నుండి సంక రాదు కదా, అంతవరకు ఖర్చుకు వదిలేయాలి. మనం ముందు నుండే రౌండ్ తీసేస్తే మనకు షేప్ కరెక్ట్గా రాదండి. అందుకనేసి నేను గీసానే అక్కడ వరకు నుండి, అక్కడ నుండి మనం క్రాస్ తీయాలండి. చూడండి మళ్ళీ డ్రాయింగ్ గీస్తున్నాను, సంక డ్రాయింగ్ ఎలా గీయాలో. ఇలాగా గీట గీసుకోండి మళ్ళీ. ఇప్పుడు మనకు సంక వచ్చేసిందండి. చూడండి సంక వరకు అక్కడ మీకు కొంచెం డబల్ గీత ఉండేది, అది ఖర్చు అండి. అక్కడ వరకు రౌండ్ తీయబాకండి. ఇప్పుడు మనం ఇంకొకసారి మీకు గీసి చూపిస్తున్నాను, బాగా పర్ఫెక్ట్గా కనిపించాలనేసి. చూడండి ఇలాగా. ఇప్పుడు గొంతు నెక్ రౌండ్ తీసేసాను. మీరు ఏదైనా మీకు స్క్వేర్ ఉంటే అలిగి పెట్టైనా గీసుకోండి రౌండ్గా. మాకు ఇలాగైతే సరిపోయిందండి. నేను ఇలాగే కట్ చేసేస్తాను. చూడండి నేను ఎక్కడి నుండి రౌండ్ తీస్తున్నానో చూడండి ఒక్కసారి. మీరు రౌండ్ స్టార్టింగ్ దగ్గర నుండి తీయబాకండి, మనకు చంక చాలా పెద్దగా అయిపోయింది. ఎందుకంటే అక్కడ ఖర్చు ఉండిద్ది కాబట్టి అక్కడ నుండి లోపల నుండి తీయాలండి. చూడండి నేను ఎలా కట్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లుగా అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చిన మీరు వీడియోలు చేయమని చెప్తే నేను మంచి మంచి వీడియోస్ చేస్తానండి. ఇలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా టేప్ కొలతలు లేకుండా మామూలుగా బ్లౌజులు ఇలాగా ప్లెయిన్ జాకెట్ అయినా కూడా మీరు ఇలాగే ఈజీగా కట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి సంక కట్ చేసేసాను. ఇప్పుడు రౌండ్ కొంచెం నాకు అక్కడ కరువులు మాదిరి వచ్చి కొంచెం తీస్తున్నాను, ఇంకా అంతే అండి. చూడండి రౌండ్ ఎంత బాగా వచ్చిందో. ఇలాగ కట్ చేసుకోండి. తర్వాత నెక్ మీరు క్లాత్ అయినా తిప్పుకోండి, లేకుంటే చెయ్యి అయినా తిప్పుకోండి. మీకు కరెక్ట్గా రావాలని నేను క్లాత్ తిప్పానండి, లేకుంటే మామూలుగా అలాగే పెట్టేసి రౌండ్ కట్ చేసేస్తాను. చూడండి ఇలాగ మనము రౌండ్ మెల్లిగా ఇలా తిప్పుకోండి. మనం చెయ్యి తిప్పుకునేసరికి కరెక్ట్గా రౌండ్ వచ్చేసింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు కూడా చూపిస్తున్నాను మీకు. ఇంతేనండి. ఇప్పుడు మనకు వెనక వీపు భాగం వచ్చేసింది. చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో. తర్వాత ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు ముందు షేప్ భాగం కట్ చేద్దాము. వెనక భాగం అయిపోయింది కండి షేప్. ఇప్పుడు పైన భాగం మనకు హ్యాండ్స్, ఇది కింద వీపు తీసిన కటింగ్ భాగం అండి. ఇది పైన ఏమో మనం హ్యాండ్స్ కట్టింది ఇలా మూలకు వేసుకుంటే మనకు క్రాస్ కటింగ్ అనేది చాలా బాగా వచ్చిందండి. ఇది ఒక్కటి నిదానంగా చూడండి నేను ఎలా పెట్టాను. ఇప్పుడు వీపు భాగం కట్ చేసిన లైనింగ్ ముక్క తెచ్చి దాని మీద ఇలాగే వేయాలండి. చూడండి ఎలా వేయాలో అలాగే వేసుకోండి. ఆ మూల మీద మనము నెక్ షోల్డరు కరెక్ట్గా ఉండాలండి. చూడండి మనకు సరిపోవాలి. నేను ఇప్పుడు మీకు ఇలాగే గీస్తున్నాను, డ్రాయింగ్ గీస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇది మనకు సంక అండి, ఇది పై భాగం అండి మన షోల్డర్. ఇలాగ మనం ముక్క క్రాస్ తీసుకుంటేనే మనకు క్రాస్ జాకెట్ బాగా వచ్చిందండి. షేప్ మామూలుగా రాదు, చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా టైట్ ఫిట్టింగ్గా వచ్చింది. ఇంకోటి చెప్పాలండి, ఇప్పుడు చూడండి గొంతు దగ్గర నేను
పావించు లోపలికి తీసుకున్నానండి. చూడండి మడతేసి చూపిస్తున్నాను. అలాగా కొంచెం లోపల తీసుకోండి. మేము బ్లౌజ్ ఎంత లైనింగ్ ఎంత ఉందో వీపుకు అంతవరకు తీసుకోకూడదండి. ఒక పావించు లోపలికి తీసుకుంటే మనకు ఎదురు టైట్ ఫిట్టింగ్ చాలా బాగా వచ్చిందండి. షేపు ముందు కూడా లూజ్ లేకుండా నెక్కు ముందు భాగం మనకు టైట్ ఫిట్టింగ్ ఒక పావించు తక్కువ తీసుకోవాలండి ముందుర. వెనక బ్లౌజ్ కటింగ్కి ముందు బ్లౌజ్ కటింగ్కి ఒక పావించు నెక్కు దగ్గర తగ్గించుకోవాలి. కరెక్ట్గా పెట్టకూడదండి. ఇప్పుడు మనం గొంతు నెక్కు ఉండిద్ది అండి, వెనక అంత సైజు పెట్టకూడదండి. ఒక పావించు క్లాత్ తగ్గించుకొని రౌండ్ తీసుకోండి. మనకు టైట్ ఫిట్టింగ్ బాగా వచ్చింది. ఇప్పుడు చూడండి లైనింగ్ జాకెట్ వేసి ఆది జాకెట్ చూపిస్తున్నాను. పావించు పైకి పెట్టుకోండి గొంతు. ఎప్పటికీ కింద పెట్టకూడదండి. కింద పెడితే గొంతు పెద్దగా అయిపోయింది. ఇప్పుడు చూడండి గొంతు ఎలా పెట్టాను, దాని పావించు పైకి మనం కుట్టేసరికి కరెక్ట్గా నెక్ వచ్చేసిందండి. నెక్ మనకు పెద్దది అవ్వకూడదు. తర్వాత మనం ఇలాగే క్రాస్ బెల్ట్ సగం 1/2 ఇంచు క్రాస్ బెల్ట్కి పెట్టేసి అక్కడ కూడా ఒక టిక్ మార్క్ పెట్టుకోండి. కరెక్ట్గా టిక్ మార్క్ పెట్టుకున్నాక ఇప్పుడు మనం చంక కింద నుండి నడుము వరకు అది చూడండి ఎలా కొలత వేసాను. చంక కింద నుండి నడుము వరకు అక్కడ కూడా టిక్ మార్క్ పెట్టుకోండి. చూడండి ఆ కొలత కూడా వచ్చేసింది. ఇప్పుడు మనకు షేప్ భాగం ఇది మనము మరీ టైట్గా లాగకూడదు, మరీ లూజు పెట్టకూడదండి. కరెక్ట్ పర్ఫెక్ట్ ఇదే పెట్టుకోవాలండి. మీకు మనం ఇప్పుడు టక్స్ పడతాం కండి, ఆ టక్స్ కింద నుండి అక్కడికి మధ్యలో ఈ మధ్యలో మన షోల్డర్ 2.5 ఇంచు కిందకి పక్క నుండి ఇలా పెట్టుకోవాలండి. షోల్డర్ పొడవు మనం మధ్యలో టక్స్ పడతాం కండి షేప్ వేయడానికి, ఆ టక్స్ దగ్గర నుండి పైన షోల్డర్ వరకు ఇలాగ ఇప్పుడు నేను పట్టినట్టు పట్టి దాని మీద పెట్టి ఇలా ఆది చూసుకోండి. చూడండి ఇంతేనండి, మనకు ముందు షేప్ కటింగ్ కూడా వచ్చేసింది. ఇలాగా ఇప్పుడు గీసుకున్న మాదిరిగా మనం కట్ చేసుకుందాం. ఇలాగ మనం ముక్క క్రాస్ తీసుకుంటే షేప్ బాగా వచ్చింది. అందుకే క్రాస్ కటింగ్ బ్లౌజ్ అంటారు ఇది. చూడండి ఇలాగా కట్ చేసుకోండి. మీకు అర్థం అవ్వకపోతే కామెంట్ పెట్టండి, నేను మళ్ళీ మీకు వీడియో చూపిస్తాను ఏదైనా తేడా ఉంటే. ఇప్పుడు చూడండి లోపల నుండి కూడా నేను తీసేసాను. సంక మనకి ఎలా వచ్చిందో బాగా రౌండ్గా వచ్చింది. చూడండి వెనక భాగం కన్నా కూడా లోపల కొంచెం తీయాలి కంటే కరువు తీసేసాను నేను. ఇప్పుడు ఇలాగే మొత్తం నీట్గా కట్ చేసుకుందామండి. ఒక ఆలస్యమైనా పర్వాలేదు, ఇలాగే కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక ఇప్పుడు నెక్ కూడా ఇలాగే కట్ చేసుకోండి. ఇదే నెక్ దగ్గర అండి మీకు చెప్పాను నేను. కరెక్ట్గా వెనక బ్లౌజ్ అది వేయకుండా ఒక 1/4 ఇంచు లోపలికి తీసుకోండి. మనకు కరెక్ట్ బ్లౌజ్ పెడితే కొంచెం లూజ్ వచ్చింది ఎదురు, అలా కాకుండా మనకు కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు చూడండి షేప్ దగ్గర కూడా ఇలాగ కట్ చేసుకున్నాం. కట్ చేసుకున్నాక ఈ కింద పొడుగు కూడా కొలత చూసే కట్ చేసుకున్నామండి. 2.5 ఇంచు పైన షోల్డర్ దగ్గర నుండి కింద వరకు పొడుగు. ఇప్పుడు షేప్ కటింగ్ కూడా అయిపోయిందండి. ముందర బ్లౌజ్ కటింగ్ కూడా నీట్గా వచ్చేసింది. ఇంతేనండి. తర్వాత ఇప్పుడు మనకు ఇది వీపుకి కింద జాయింట్ వేసేది ముక్క అండి. చూడండి కింద జాయింట్ ఉంది, అంచు ఉంది. ఇలాగ కట్ చేసేసి అది వీపుకి వేసుకోవచ్చు. నేను మొత్తం చూపిస్తున్నాను. ఇది క్రాస్ బెల్ట్ అండి, క్రాస్ బెల్ట్ ముక్క. ఇప్పుడు మనకు మిగిలిన క్లాత్లో సైడ్ ముక్కలతో ఎలా కటింగ్ చేయాలో అది కూడా చూపిస్తున్నాను. అది చూడండి. ఇప్పుడు ఇది కింద మనకు షేప్ పట్టి అది కూడా కరెక్ట్గా వచ్చేసిందండి మనకు. చూడండి ఇంకా ఎగస్ట్రాగానే ఉంది, ఒక 1/4 ఇంచు. ఇలాగ షేప్ కూడా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక చూడండి చూపిస్తున్నాను, ఇంకా ఎక్కువనే ఉంది, ఎక్కువే ఉండాలి అండి. కావాలైతే మనం కటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాగే దానికి కూడా టిక్ మార్క్ పెట్టుకోండి. టిక్ మార్క్ పెట్టుకొని కట్ చేసేసుకోండి ముక్క. మనకు షేప్ పట్టి భాగం కూడా వచ్చేసింది, కింద క్రాస్ బెల్ట్ భాగం కూడా. ఈ సైడ్ భాగం ఉంది అంటే ఇది మిగిలిన క్లాత్లో ఇలా కట్ చేసుకోండి. చూడండి షేప్ భాగం కూడా వచ్చేసింది.
షేప్ భాగం వచ్చింది. మనకు వీపు జాయింట్ భాగం వేసే ముక్క కూడా చూపించాను. ఇది గొంతులో మనం గొంతు దగ్గర కట్ చేసిన పీస్ అండి. ఇది మనకు కాజా పట్టి ఉక్సు పట్టి వచ్చేసిద్దండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు లైనింగ్ మీద ఉన్న ఇది బ్లౌజ్ పైన వేసేది బ్లౌజ్ అండి. ఇది ఒరిజినల్ది. ముక్క కొంచెం తక్కువ ఉంది. తక్కువ ఉన్నదానికి ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను. ముందుగా ఇలాగా అంచులు రెండు పక్కన వేసుకున్నారు కండి. ఆ అంచులు మన ఎదురుగా వేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న హ్యాండ్స్ ముక్కలు చూడండి, అంచులు కిందకు ఉన్నాయి, నా సైడ్కు ఉన్నాయి చూడండి అంచులు. ఇప్పుడు మనం హ్యాండ్స్ ముక్క తీసుకొని ఇలాగ వేసి అంచుల సైడ్కి ఇలాగ వేసి కట్ చేసేసుకోండి. చూడండి చూపిస్తున్నాను. కొంచెం ఎగస్ట్రే తీసుకోండి. ఒక పావు ఇంచు కాకపోయినా క్లాత్ ఉంటే ఒక అర ఇంచు కూడా ఎగస్ట్రా తీసుకోండి. ఎందుకంటే జాయింట్ చేశాక కట్ చేసుకోవచ్చు. మొత్తం ఇలాగ నేను కట్ చేసేస్తున్నాను చూడండి. దీనికి మనం జాయింట్ చేసుకోవడమే. చూడండి ఇలాగ కట్ చేసుకున్నాక ఫస్ట్ హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది కండి. తర్వాత ఇప్పుడు చూడండి, ఇటు పక్కన మనకు జాయింట్ ఉంది. ఇప్పుడు మనం వీపు భాగం ఇలా తిప్పేసుకోండి. క్లాత్ తిప్పేసుకున్నాక వీపు భాగం దీని మీద వేసి చూడండి కరెక్ట్గా సరిపోయిద్దో లేదో. అంచులు కొంచెం క్రాస్ ఉందండి, నేను కింద క్రాస్ తీసేస్తున్నాను. వీపు ముక్క సరిపోయిద్దా లేదో చూసుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. మనకు జాయింట్ ముక్క లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండాలండి. జాయింట్ రెండు. ఇప్పుడు చూడండి, అటుపక్క సంఖ భాగం ఉంది. ఇప్పుడు ఈ ముక్క సరిపోయిందండి, మనకు కరెక్ట్గా వచ్చేసింది. కొంచెం ఎక్కువ ఉంది, ఎక్కువ ఉన్నా పర్వాలేదు, మనం జాయింట్ చేసుకొని కటింగ్ చేసుకోవద్దు. ఇప్పుడు చూడండి ఎలా కట్ చేసేస్తున్నాను. ఒక పావు ఇంచు ఎక్కువ ఉన్నా పర్వాలేదండి, ఇలా మడత పెట్టుకుని. ఎందుకంటే మీకు మరీ వంగే అవసరం లేకుండా ఇలా దగ్గర లాక్కోవచ్చు. లాక్కున్నాక ఇలాగా ఇప్పుడు సంఖ దగ్గర నుండి కట్ చేసుకోండి. కొంచెం ఎగస్ట్రా పెట్టుకోండి. లైనింగ్ ముక్క కాబట్టి మనకు లైనింగ్ ముక్క కంటే ఎక్కువే పెట్టుకుంటే కొంచెం అలాగండి. మొత్తం నేను నెక్ కట్ చేయట్లేదండి, తర్వాత బ్లౌజ్ కుట్టేటప్పుడు జాయిన్ చేసి అప్పుడు నెక్ కట్ చేస్తానండి. ఇప్పుడు చూడండి ఇలాగా. ఇప్పుడు మనం హ్యాండ్స్ అయిపోయింది, వెనక వీపు భాగం అయిపోయింది. ఇప్పుడు ముందర భాగం కట్ చేయాలండి. చూడండి, ఇది ముక్క కూడా క్రాస్గా తీసుకుందాము. నేను ఎలా తీసుకుంటున్నానో అలాగే క్రాస్ తీసుకోండి. ఇంతేనండి. మనకు ఎటు వీలైతే అటు ముందుగా పర్ఫెక్ట్గా తీసుకున్నాం. లైనింగ్ ముక్క మనకు పై ముక్క కొంచెం తక్కువ ఉండిద్ది, బ్లౌజ్లో వచ్చే ముక్కలు తక్కువ ఎక్కువ ఉంటాయండి. మన క్రాస్ ఎలా వస్తే అలా వీలు చేసుకొని మనం క్రాస్ వేసి కట్ చేసుకోవడమే. చూడండి ఇలాగ నాకు కరెక్ట్గా వచ్చింది కాబట్టి నేను ఇలాగ క్రాస్ వేసుకున్నాను. మనకు ఒక పక్క నేను క్లాత్ వదిలేనండి. చూడండి అది కరెక్ట్గా మనకు సరిపోయింది అటుపక్క ముక్క. ఈ క్లాత్ మనకు షేప్ పట్టికి కావాలి కాబట్టి నేను అటుపక్క క్రాస్ వేసి తీసేసాను. చూడండి అలా కొంచెం ఎగస్ట్రా పెట్టుకోండి, ఏం పర్వాలేదు. రేపు మనం లైనింగ్ ముక్క వేసి జాయింట్ చేసినప్పుడు పై ముక్క మొత్తం కట్ చేసుకోవచ్చు, ఎగస్ట్రా ఉన్న ముక్క. ఇంతేనండి. ఇప్పుడు ఇది మనకు షేప్ పట్టి క్రాస్ బెల్ట్ కూడా అంటాం కండి. క్రాస్ బెల్ట్కి వచ్చేసింది చూడండి, మనకు కరెక్ట్గా సరిపోయింది. ముక్క కొంచెం చిన్నది ఉన్నా కూడా ఇప్పుడు దీన్ని కట్ చేసేసి పక్కన తీసుకోవడమే అండి. ఇంతేనండి, ఈజీగా మనం లైనింగ్ బ్లౌజు టేప్తో ఆది లేకుండా ఎలా కట్ చేయాలో చూపించాను. మీకు నచ్చినట్లుగా అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా మీకు తేడా ఉంటే నేను మళ్ళీ చూపిస్తాను. ఇంతేనండి. చాలా చాలా థ్యాంక్స్ అండి చూసినందుకు. థ్యాంక్ యూ.